ఆనమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతగాని నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ కేటాయించడం వైసీపీకి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మేడా మల్లికార్జున్ రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వైద్య కళాశాల తీసుకురాలేకపోయారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామన్న హామీని కూడా మల్లికార్జున్ రెడ్డి నెరవేర్చలేకపోయారని అన్నారు. చేతగాని మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో కానీ అట్లాగే సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే, ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు సంచులకు అమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపాను ప్రశ్నిస్తున్నా. ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి ఈ రాజంపేటకి ఏమి చేశాడో, ఏం వరగబెట్టాడని మీరు టికెట్ ఇస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్గా ఉంటాడనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తలుపుతాడనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి రాజంపేటకి ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించరనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి ఒక్క రూపాయి మీరు అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా రాజంపేటను అసలు ఈ రాష్ట్ర పటంలో ఉందా లేదా అనే అనుమానం కలిగేంతగా మీరు ప్రవర్తిస్తున్నా ఈయనేమి మీ గురించి నెగిటివ్గా మాట్లాడానా? దేనికోసం ఈరోజు ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తున్నారో సమాధానం రాజంపేట ప్రజలకు చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అంటున్నారు మేము ఖర్చు పెట్టలేకపోయాం, ఈసారి వస్తే మళ్ళా ఖర్చు పెడతామంటున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మళ్ళీ గెలిస్తే, ఒకవేళ మీ అదృష్టం ఉండి మీరు గెలిస్తే, ఈ వైకాపా ప్రభుత్వం మళ్ళీ వస్తే అసలు పథకాలు నడపడానికే మీ దగ్గర డబ్బులు లేక మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు రాజంపేటను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మాకు సమాధానం చెప్పి తీరాలి. ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేయలేకపోయినాం, కానీ వచ్చే 5 సంవత్సరాల్లో మేమేదో ఒరగబెడతామని మీరు మాట్లాడుతున్నారే. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పున్న ఈ ప్రభుత్వం రేపు పథకాలే ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో రాజంపేటకు ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి నిర్వాసితులు ఈరోజు గుడారాల్లో నివసిస్తుంటే వారికి ఇల్లులు కట్టలేని ఈ ప్రభుత్వం రేపు మీరు మళ్ళా గెలిస్తే ఏ రకమైన అభివృద్ధి అక్కడ చేస్తారో మాకు సమాధానం చెప్పి తీరాలి. ఎట్లా మిమ్మల్ని ప్రజలు నమ్మాలి?